ఇప్పుడే మా సోదరులు జనార్దన్ రెడ్డి గారు చూపించారు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని బహిరంగ సభ పెట్టి రైతులకి రెచ్చగొట్టి భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడికి ఎర్రబొస్సే రాదు, అటువంటిది ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్లో ఈగలు అదురుకుంటున్నారు, ఇక్కడ ఇంత ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి ఉపయోగం, అది కూడా జిఎంఆర్ గారికి ఇచ్చి జిఎంఆర్ గారితో దోపిడీ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారని నీ కంపునోరే మాట్లాడింది, నీ చెత్తనోరే మాట్లాడింది. మళ్ళీ అదే కంపునోరుతో అదే చెత్తనోరుతో చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు నువ్వు అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత మేం ఫౌండేషన్ వేసినటువంటి ఎయిర్పోర్ట్ ని నువ్వు కొనసాగిస్తే కనీసం నీకు కొంతైనా శాస్తుండేది. కొనసాగించలేదు. ఆ రోజే కొనసాగిస్తే 1-2 సంవత్సరాలు ముందే ఎయిర్పోర్ట్ వస్తే ఈసరికే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగేది, ఆ ప్రాంతం ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రిక, ఆయనే దీని కర్మ కర్త క్రియ. ఈ రోజు నేను అధికారంలోకి వచ్చాను, దీన్ని చేస్తే నాకు పేరు రాదు, చంద్రబాబు నాయుడికే పేరు వస్తుందని దుర్బుద్ధితో 5 సంవత్సరాలు దాన్ని మూలన పడేసి ప్రజలు తిడుతున్నారని, ఆ ప్రాంతంకి వెళ్తే అసహించుకుంటున్నారని నువ్వు పడిపోయినటువంటి చివరి సంవత్సరంలో మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ కి రెండోసారి మళ్ళీ ఫౌండేషన్ వేసి అదే కంపునోరు ఒకే నోరు. కనీసం రాజకీయ నాయకులు కొన్ని తప్పులు మాట్లాడతారు, కొన్ని అవాస్తవాలు మాట్లాడతారు. ఇంత నిస్సగ్గుగా నీ నోటితోనే జిఎంఆర్ గారికి పెట్టుకున్నారు, జిఎంఆర్ గారికి పెట్టుకొని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడినటువంటి నీ నోరు అధికారం వచ్చిన తర్వాత జిఎంఆర్ గారు మంచోళ్ళు, ఈ ప్రాంతం వాసి చాలా చక్కగా చేస్తాడని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం పడుతున్నాం. అటువంటి ఎయిర్పోర్ట్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి 2 మాసాల్లో అక్కడికి వెళ్ళి అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడం, అందులో విమానాశ్రయాల శాఖ రామ్మోహన్ నాయుడికి రావడం, స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు 10 రోజులకి 15 రోజులకి రివ్యూ చేయి, ఎటువంటి ఇబ్బందులున్నా ఇబ్బందులన్నీ పరిష్కరించి ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన టార్గెట్ కంటే 6 మాసాల ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయి ప్రజలకు అంకితం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటించి రివ్యూలు చేసి 6 మాసాల ముందే ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని నిర్ణయించుకొని 95% పూర్తి చేసి నిన్న ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్కి వచ్చిన తర్వాత మళ్ళీ దుర్మార్గులు బయటకు వచ్చి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మాట్లాడుతుంటే కనీసం ఆయనకి సిగ్గు లేకపోయినా అక్కడ బొత్స మాట్లాడుతుండే ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? ఆ వీడియో చూడండి. ఈ రోజు మా సోదరులు జగన్నార్దన్ రెడ్డి గారు చూపించిన వీడియోలో ఈ రోజు ఎవరైతే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ భోగాపురంకి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, మేము అడ్డుకుంటాం, మా వల్ల కాకపోతే కోర్టుకు వెళ్తాం, లేకపోతే 3 మాసాలు 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాం, మొత్తం రద్దు చేస్తాం, మీ భూములు మీకే ఇస్తామని నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాము, మా ప్రమేయం అని చెప్పి మాట్లాడుతుంటే ఏమనాలి? మెంటల్ వాళ్ళు అనాలా, ఫేక్ ఫెలోస్ అనాలా, ఫేక్ మనుషులు అనాలా? ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.